అందరికీ నమస్కారం. భక్తి ద రియల్ మీనింగ్ ఛానల్కి స్వాగతం. మునుపటి వీడియోలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు ఇలా ఎంతోమంది వారి వారి శంఖాలను ఊదారని తెలుసుకున్నాం కదా. ఇలా అందరూ కలిసి యుద్ధానికి సిద్ధమయ్యారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు మరియు ద్రౌపది కుమారులు ఇంకా సుభద్ర కుమారులు అయిన అభిమన్యుడు అందరూ తమ తమ శంఖాలను ఊదారు. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు: పాండవ పక్షీయులు చేసిన ఆ శంఖాల ధ్వని భూమిని మరియు ఆకాశాన్ని కూడా నింపేసి భయంకరమైన ప్రతిధ్వనిని పుట్టించి నీ పుత్రుల గుండెలను గడగడలాడించింది. ఈ శంఖధ్వనులతో యుద్ధభూమి మొత్తం మరింత గంభీరంగా మారింది. అసలు కౌరవుల హృదయాల్లో భయం ఎందుకు పెరిగింది? ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. 20వ శ్లోకంలో అర్జునుడు అసలు ఏం చేశాడు? ఎందుకు తన రథాన్ని మధ్యలో ఆపమని చెప్పాడు? ఆ కీలకమైన మలుపు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక తరువాత వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.